మరి కాసేపు థియేటర్లోకి అడుగు పెట్టబోతున్నారు. థియేటర్లోకి అడుగు పెట్టబోతున్న ఆ సందర్భం ఒక సునామీని, డ్యాంలు కట్టలు తెంచుకుంటే ఆ వరద ప్రవాహం, చెరువులు కట్టలు తెంచుకుంటే ఆ వరద ప్రవాహం ఎలా ఊర్లను ముంచేస్తుందో ఇప్పుడు అలాంటి ప్రవాహమే ఫ్యాన్స్ చూడబోతున్నారా? ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచేసేందుకు పవన్ కళ్యాణ్ ఓజీ సిద్ధమవుతోందా అంటే ఎస్ అవునంటున్నారు ఫ్యాన్స్. మరి కాసేపట్లో ఇంకా మహా అయితే జస్ట్ 9 to 10 minutes, హార్డ్లీ 9 to 10 minutes అంతే. థియేటర్లోకి మరి కాసేపట్లో అడుగు పెట్టబోతున్నారనుకోవాలి ఫ్యాన్స్. ఇప్పటికీ కొంతమంది బహుశా థియేటర్లోకి పంపించి ఉండొచ్చు గాక. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ అఖిరానందన్ అండ్ ఆద్య వాళ్ళిద్దరూ కూడా థియేటర్కి చేరుకున్నారు. దీంతో పాటు రైట్, బాలానగర్ విమల్ థియేటర్ దగ్గర మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేరుగా రవిచంద్ర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. బాలానగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఫ్యాన్స్ హంగామా ఏ స్థాయిలో ఉంది? ఇంకా హార్డ్లీ 9 minutes మాత్రం ఉందని చెప్పుకోవాలి. రవిచంద్ర, ప్రెసెంట్ బాలానగర్ దగ్గర ఫ్యాన్స్ క్రేజ్ ఎలా ఉంది? అండ్ థియేటర్లోకి మరి కాసేపట్లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ ఉంది రవిచంద్ర? సచిన్, ప్రస్తుతం మనం హైదరాబాద్ బాలానగర్లోని విమల్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే చాలా కోలాహలంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది ప్రముఖులు కూడా ఈ థియేటర్లో ఇప్పుడు సినిమా చూడబోతున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా అలాగే తన సోదరితో పాటు ఈ సినిమా ఇక్కడ చూడటానికి థియేటర్కి రావడం జరిగింది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడే వచ్చారు ఈ సినిమా చూడటానికి. అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఓజీ మానియా అయితే చాలా తీవ్రంగానే ఉందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా చూడటం కోసం ఈగర్గా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని అయితే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలను అయితే పెంచాయని చెప్పుకోవాలి సచిన్. రైట్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోవాలి? ఎందుకంటే హార్డ్లీ ఇంకొక 8 minutes మాత్రమే ఉంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రవిచంద్ర ఫ్యాన్స్ నుంచి? ఎందుకంటే ఓజీ క్రేజ్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా 100 to 150 200 crores అంటున్నారు. అక్కడ ఎటువంటి మానియా ఉంది బాలానగర్లో? ఖచ్చితంగా అసలు బాలానగర్ విమల్ థియేటర్ అనేది ఇప్పటికీ ఓజీ అభిమానులతోటి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులతోటి చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా వచ్చే 2-3 రోజులకు సంబంధించి అన్ని షోస్ కూడా ఇక్కడ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని చెప్తున్నారు థియేటర్ యాజమాన్యం. అలాగే చాలామంది, వందలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏదైనా ఒక టికెట్ దొరకపోతుందా, ఈ సినిమా చూసే అవకాశం దొరుకుతుందేమోనని. ప్రస్తుతానికైతే ఓజీ మానియా ఇలాగే కంటిన్యూ అవుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని మరలా కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మాస్ మసాలా సినిమా చేసి పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలు అయిపోయింది. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు అది ఒక పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి. అలాగే డైరెక్టర్ సుజిత్ కూడా, ఇది ఒక స్టైలిష్ డైరెక్టర్గా చెప్పుకోవచ్చు సుజిత్ని. తను తీసిన రణరాజరాన్ కావచ్చు, అలాగే సాహో కావచ్చు, చాలా స్టైలిష్ మూవీస్ ఉన్నాయి. ఆయన టేకింగ్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ స్టైల్కి సుజిత్ టేకింగ్ యాడ్ అయితే, అలాగే వీళ్ళిద్దరికి తమన్ మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుంది? బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చెప్తున్న మాట సచిన్. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉన్న ప్రయత్నం చేయండి. రవిచంద్ర, ప్రశాంత్ నీల్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇటు బాలానగర్ థియేటర్కి చేరుకుంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు కూడా థియేటర్స్కి చేరుకుంటున్నారు. అది డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కాదు. అదిగో మీరు చూడొచ్చు, ప్రశాంత్ నీల్ ఇటు బాలానగర్ థియేటర్కి చేరుకుంటున్నాం. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ నీల్ తన కారులో అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఇప్పుడు మరి కాసేపట్లో ఓజీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుని థియేటర్లు ఆ హంగామాను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆయన తన ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్న అంశానికి సంబంధించి కూడా బయటకు వచ్చిన తర్వాత తన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎటువంటి మూవీని ఆయన చూస్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఇటు సోషల్ మీడియా వేదికైనా షేర్ చేసుకుంటారు అనుకుందాం. అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి క్రేజ్ ఉందో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్యాన్స్ చేరుకున్నారు. గుర్తు పెట్టుకోండి, ఇంకొక 5 గంటలు మాత్రమే. రాసి పెట్టుకోండి, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే.
ప్రీమియర్ షో పడిన తర్వాత ఈలలు గోలలు కేకలతో బాబా థియేటర్లు గట్టిగా సిద్ధంగా ఉన్నారమ్మా. కుర్చీలు ఏమవుతాయో తెలీదు, థియేటర్లు ఏమైపోతాయో తెలీదు, స్క్రీన్లు ఏమవుతాయో తెలీదు. ఇటు సీన్ టు సీన్, సీటు సిరిగితే అక్కడ సీటు సిరిగిందా ఆ ఫ్యాన్స్ హంగామాకి, ఆ ఎక్స్పెక్టేషన్స్. రేపు ఎన్ని కుర్చీలు మడత పడతాయో తెలీదు, ఎన్ని సీట్లు చిరుగుతాయో తెలీదు, ఎన్ని థియేటర్స్కి సంబంధించి ఆ రచ్చ రంబోలో ఉంటుందో తెలీదు. ఫ్యాన్స్ హంగామాకి, ఫ్యాన్స్ కోలాహలానికి ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పటికే ఆ క్రేజ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఫ్యాన్స్ అంటున్నారు ఒకటే, రచ్చ రచ్చ రచ్చ, ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మాస్ మసాలా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి చూసి చాలా రోజులైంది అంటూ కూడా ఫ్యాన్స్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో ఇంకొక హార్డ్లీ 5 minutes మాత్రమే, ఇంకొక 5 minutes మాత్రమే అంటూ చెప్తున్నారు. చెప్పడం ఏంటి, ఇంకొక 5 minutes మాత్రమే హార్డ్లీ. ఇప్పటికే థియేటర్లోకి ఎంటర్ అయిపోతున్నారు కాబట్టి ఫ్యాన్స్ హంగామా ఇప్పుడు ఆఫ్ ద థియేటర్ నుంచి ఇన్ ద థియేటర్కి చేరుకుంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, బయట ఇంత సునామీలో ఉన్న ఫ్యాన్స్ని థియేటర్లోకి కుక్కేన సందర్భం అనేది చెప్పుకోవాలి. బహుశా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వచ్చే వాళ్ళ టికెట్లు మాత్రమే లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆ సందర్భం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర బహుశా ఆ కోలాహలాన్ని మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ లోపలికి చేరుకుంటున్న పరిస్థితి. స్టాంపేడ్ ఏమైనా చోటు చేసుకుందా, తొక్కిసలాట ఏమైనా జరిగిందా? ఓకే మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసేందుకు అక్కడ యాజమాన్యం ఇప్పటికే చర్యలు దిగిన సందర్భం ఉంది. ఫ్యాన్స్ ఐ రిక్వెస్ట్, ఎందుకంటే ఇంకొక హార్డ్లీ 4-5 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఎంటర్ అయ్యేందుకు అందరూ తాపత్రయపడుతూ ఉంటారు, కోలాహలం ఉంటూ ఉంటుంది. దయచేసి జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అఖీరా నందన్ అండ్ అలాగే ఆద్య వాళ్ళిద్దరూ లోపలికి వెళుతున్న సందర్భం సంధ్య థియేటర్ దగ్గర. దాంతోపాటు బాలనగర్ విమెల్ థియేటర్కి చేరుకున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్టర్, అలాగే మరికొంతమంది కూడా చేరుకుంటున్న సందర్భం. యుఎస్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. యుఎస్లో మరి కాసేపట్లో థియేటర్లో పడబోతోంది బొమ్మ. ఆ బొమ్మను చూసి ఇటు రచ్చ చేసేందుకు అక్కడ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే థియేటర్స్లోకి చేరుకుంటున్నారు. థియేటర్స్లో ఉండి ఎవరైనా ఈ లైవ్ చూస్తే, ఆఫ్ కోర్స్ థియేటర్లో ఉండి ఎవరైనా ఈ లైవ్ చూస్తే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి హంగామా ఉంది థియేటర్లు, అండ్ మీరు అప్డేట్ అందించే ప్రయత్నం చేయండి. అండ్ మా ప్రతినిధులు మణికుమార్, శివరామకృష్ణ, కిషోర్తో పాటు అందరూ కూడా, రాజేష్ కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. అనేంద్ర, రవిచంద్ర ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆర్టీవీ టీం ప్రస్తుతం ఎవ్రీ అప్డేట్ని మీ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉంది. కూకట్పల్లికి వెళ్ళిపోతున్నాను. కూకట్పల్లిలో ప్రస్తుతం అక్కడ హడావిడి చోటు చేసుకుంటోంది. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం అక్కడ హడావిడి ఉన్నట్టు తెలుస్తోంది, ఏం జరుగుతోంది? ఆల్ రైట్, అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అందరినీ ఒక్కసారిగా లోపలికి పంపిస్తూ ఉండడంతో కాస్త హడావిడి చోటు చేసుకుంటోంది. ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో సిచ్యువేషన్, తిరుపతిలో జాతర లాంటి పరిస్థితి, తమిళనాడులో ఇప్పటికే